అనామిక తన ఇంట్లో తను కూర్చొని ఇంకా జ్యూస్ తాగుతూ ఉంటుంది. అదే సమయంలో కావ్య తన ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. కావ్య తన ఇంటికి రావడం చూసిన అనామిక గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకొక పక్క పొగరుతో చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఓహో నా కోసం వెతుక్కుంటూ వచ్చిందా అన్నంత రేంజ్లో చూస్తూ ఉంటుంది కావ్యని. కావ్య తన దగ్గరికి వచ్చి రాగానే ఇంకా ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు అడుగుపెట్టింది దుగ్గిరాల వారి ఇంట్లో, అలాంటి మంచి ఇంట్లో అడుగుపెట్టి నీ పుట్టింటి వారి కోసం, నీ పుట్టింటి వారు చెప్పిన మాటల కోసం, వాళ్ళు చేసిన అప్పుల కోసం వాళ్ళు నీ చేత 10 లక్షల రూపాయల చెక్కు దొంగతనం చేయించారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. కావ్య ఆ మాట చెప్పగానే వెంటనే ఇక్కడ అనామిక అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే అది నిజమే, అక్కడ దొంగతనం చేసిన మాట వాస్తవం కాబట్టి అలా చూస్తుంది. కానీ ఏమాత్రం తగ్గకుండా పొగరుతో అవును నా పుట్టింటి వాళ్ళ కోసమే చేశాను అనగానే నీ పుట్టింటి వాళ్ళకు ఎన్ని కోట్ల అప్పు ఉందో దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే నా పుట్టింటి వాళ్ళ కోసమే ఇది చేశాను, అవును ఏంటి ఇప్పుడు, ఇంకా నేను ఎలాగైనా నా పుట్టింటి వాళ్ళకు దోచిపెట్టడం కోసమే ఇలా చేస్తున్నాను, ఇలా చేస్తేనైనా ఖచ్చితంగా కళ్యాణ్ దిగి రావాల్సిందే, అందుకే జైలుకి ఈడ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అనామిక. ఆ మాట విన్న కావ్యకి చాలా కోపం వస్తుంది. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది. ఈ విధంగానైనా సరే కళ్యాణ్ దిగి వస్తాడు కదా ఖచ్చితంగా నా దగ్గరికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనామిక. కానీ ఇక్కడ అనామికకు తెలియని విషయం ఏంటంటే ఇంకా కళ్యాణ్ తను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాడు కదా, ఆ విషయం ఇక్కడ కావ్య చెప్పకుండా తన దగ్గర నుంచి నిజానిజాలు రాబట్టుకొని ఇంకా ఏ విధంగానైనా కళ్యాణ్కు అనామికకు విడాకులు తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాడు. కళ్యాణ్ మాత్రం అనామికతో ఏమాత్రం సరిదిగకుండా ఇంకా విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఆ విషయంలో అనామికకు తగ్గకుండా ఇక్కడ కావ్య తన దగ్గర నుంచి ప్రూఫ్స్ లాగట్టి ఇంకా అక్కడ ఏం చూపిస్తుంది, కోర్టులో సాక్ష్యాధారాలు కావాలంటున్నారు కదా, మరి కావ్య సంపాదిస్తుందా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.